హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కొడంగల్ ఛానల్కి. ఈరోజు టాపిక్ ఏంటంటే 4000 వాచ్ అవర్స్. 4000 వాచ్ అవర్స్ ఎట్లా కంప్లీట్ అవుతుంది, ఎట్లా తొందరగా చేసుకునాలి, ఎట్లా గ్రోత్ చేసుకొని వాచ్ అవర్స్ తొందరగా తెచ్చుకోవాలని చెప్పి అందరికి ఆశ ఉంటుంది. ఈ టాపిక్లో మొత్తం అంతా దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్. చాలా యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి వాచ్ అవర్స్ గురించి, కానీ వాళ్ళ నుంచి దానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది. మీరు లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా టోటల్గా అర్థమవుతుంది. 4000 వాచ్ అవర్స్ అనేది ప్రతి క్రియేటర్కి ఒక హెవీ డ్యూటీ, హెడేక్ ఉంటుంది. 4000 వాచ్ అవర్స్ ఎట్లా తీసుకురావాలి, ఎట్లా ఇదవుతుంది అని చెప్పి ప్రతి క్రియేటర్కి ఉండేది ప్రాబ్లం. 4000 వాచ్ అవర్స్ తీసుకురావాలని చెప్పి ఉంటుంది. అది యూట్యూబ్ పాలసీ. అది యూట్యూబ్ పాలసీ 4000 వాచ్ అవర్స్ ఎందుకు పెట్టిందంటే, మీ కంటెంట్ మంచిగా రొటేట్ కావాలి, రొటేషన్ కావాలని చెప్పి 4000 వాచ్ అవర్స్ అనేది పెట్టింది. దీన్ని 4000 వాచ్ అవర్స్ తీసుకురానికే ఎంత అంటే చాలా తిప్పలు పడతారు. కానీ తిప్పలు పడేదానికన్నా మీరు మంచి కంటెంట్ క్రియేట్ చేయాలి. మీరు మంచి కంటెంట్ క్రియేట్ చేస్తే మీ కంటెంట్ యావరేజ్ డ్యూరేషన్ టైం అనేది పెరిగితే ఆటోమేటిక్గా మీకు 4000 వాచ్ అవర్స్ ఈజీగా మీకు తెచ్చుకుంటారు. ఎటువంటి ట్రిక్స్ లేకుండా మీకు చెప్తా. దీంట్లో ఎటువంటి ట్రిక్స్ వాడకుండా మీకు జెన్యూన్గా 1000 వాచ్ అవర్స్ మీకు ఈజీగా మీరు ఏది మొత్తం జెన్యున్గా ఎట్లా తెచ్చుకోవాలనేది ఈ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటారు. ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఈ వీడియోలోనే ఉంది. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి. మీకు మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ మీకే అర్థమైపోతుంది. మీరు కంటెంట్ అనేది మీరు చాలా జెన్యున్గా కంటెంట్ క్రియేట్ చేయాలి. ఒక విషయం ఒకటి, మంచి కంటెంట్, గుడ్ కంటెంట్ క్రియేటివిటీ అనేది చాలా ఎక్కువ ఉండాలి. అంటే గుడ్ అంటే మంచి కంటెంట్ క్రియేట్ చేయాలి. మీకు చెప్పిన కదా, ఐడోల్ క్రాఫ్ట్, హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ బొమ్మలు ఉంటాయి, దానివి వీడియోస్ తీస్తారు. ఇంకా కుకింగ్స్ ఉంటాయి, ఇంకా వేరే స్టోరీస్ ఉంటాయి, చాలా ఉన్నాయి కేటగిరీ. మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే నీవు ఏం చేయగలుగుతావు అనేది నువ్వు తెలుసుకోవాలి. అంటే నీ కేటగిరీ అనేది నువ్వు తెలుసుకుంటే నువ్వు ఏం చేయాలో నీకు ఈజీగా అయిపోతుంది. ఈ స్టెప్స్ ఉంటాయి. నేను ఇదివరకు ఇప్పుడు ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసి పెట్టిన. ఆ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింట చూడండి. ప్రతి స్టెప్ మీరు ఫాలో అవుతే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మీరు ఎటువంటి వ్యూస్ రావాలంటారంటే వేరే పెద్దగా ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు. పెద్దగా చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు జెన్యున్గా, చాలా అంటే చాలా జెన్యున్గా, మీకు ఏ ట్రిక్స్ లేకుండా వ్యూస్ అనేది మీరు సంపాదించుకోవచ్చు. ఎట్లా అంటే ప్రతి 30 సెకండ్ల లోపు చూసే డ్యూరేషన్ టైం అనేది ఒక వ్యూ కింద కౌంట్ అవుతుంది. ఒక వ్యూ అనేది కౌంట్ అవుతుంది. ప్రతి 30 సెకండ్ల వీడియో చూస్తే మీకు 1 నిమిషం వ్యూకి మీకు కౌంట్ అవుతుంది. మీరు కంటెంట్ కరెక్ట్గా క్రియేట్ చేయాలి. కంటెంట్ అంటే మీరు మంచి కంటెంట్ మీదే ఉండాలి, ఓన్గా కంటెంట్. ఎట్లా అంటే మీరు చేసే కంటెంట్ మీరు చెప్తుంటారు, మీ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తుంటారు, మీరు అట్లా చేయండి, ఇట్లా పెట్టండి, ఇట్లా చేయండి, అట్లా చేయండి అని చెప్పి అంటుంటారు. అవన్నీ యూట్యూబ్లో ఏమీ లేవు. అవన్నీ పెట్టేవి. మీ కంటెంట్ మీరు క్రియేట్ కలగాలి. మీరు యూట్యూబ్లో కంటెంట్ ఏది పెట్టాలని చెప్పి రైట్ మీకు ఉండాలి. మీకు అర్థమవుతుందా? మీకు రైట్ అనేది మీకు ఉండాలి. మీరు యూట్యూబ్లో మీరు ఏం కంటెంట్ పెట్టగలుగుతారు అని చెప్పి మీకు ఉండాలి. మీకే రైట్ ఉంటుంది. అది మీరు చాలా వీడియోస్ దాంట్లో మీరు చూస్తుంటారు. హిందీ వీడియోస్లల్లో 1 డేలో 4000 వాచ్ అవర్స్ వచ్చేసేయాలి, మానిటైజేషన్ ఎనేబుల్ అయిపోతుంది, తొందరగా ఇది చేసుకునొచ్చు అని చెప్పి మీరు హిందీ వాళ్ళ ఛానల్స్ చూస్తుంటారు. కానీ అలా హిందీ వాళ్ళ ఛానల్స్ చూసి మీరు మోసపోయి వేరే ట్రిక్ చేస్తే
ట్రిక్స్ ఉపయోగిస్తే దీంట్లో దాంట్లో ట్రిక్స్ ఉపయోగిస్తే ఏమవుతుందంటే మీ ఛానల్కి అనేది మానిటైజేషన్కి ఎనేబుల్ చేసేటప్పుడు రివ్యూకి పోయినప్పుడు అనేది మీ ఛానల్ ప్రాబ్లం వస్తుంది. హిందీ ఛానల్స్ వాళ్ళు చేసే ట్రిక్ అనేది వేరేగా ఉంటుంది. వాళ్ళ ఎట్లా అంటే వాళ్ళ ట్రిక్ అంటే నేను ఎట్లా చెప్తా వినండి. వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్లలో షేర్ చేస్తారు. షేర్ చేసినప్పుడు వాళ్ళ కమ్యూనిటీ ఒకటే ఉంటుంది. వాళ్ళ కమ్యూనిటీలో ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అట్లా ఉన్న దాంట్లో వాళ్ళు షేర్ చేస్తారు. షేర్ చేసినప్పుడు సపోర్ట్ చేస్తారు. వాళ్ళ దాంట్లో ఎట్లుంటుంది అంటే చాలా ఇమీడియట్ ఉంటుంది. హిందీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు వలస ప్రాంతాలు ఎక్కువ. ఇప్పుడు ఒక చిన్న టౌన్, అర్బన్ విలేజ్ ఏదైనా ఉందనుకో, వాళ్ళకు బ్రతకడానికి వలస పోయి బ్రతకాల్సి వస్తుంది. అట్లా ఏం చేస్తారంటే కొందరు ఎడ్యుకేషన్ పర్సన్ అంటారు, నేను ఇంత చదువుకొని నేను వలస వెళ్ళి బ్రతకాలని చెప్పి హిందీ హిందీ వాళ్ళు ఎట్లా అంటారంటే, హిందీ ఎక్కడ అంటే ఒడిస్సా, ఇట్లా బీహార్, ఇట్లా ఉంటుంది చూసిన, ఇంకా చాలా చాలా పేర్లు ఉంటాయి, నాకు తెలియదు. నేను చెప్తున్నా, నేను ఒక పర్సన్కి నేను అడిగిన విషయం ఇది, మీ ప్రాంతం నుంచి వచ్చి నువ్వు ఇక్కడ జాబ్ చేయడానికి రీజన్ ఏంటంటే గదని చెప్పిండు. దాని ద్వారా నేను ఒక యూట్యూబర్ టెక్ ఛానల్ వల్ల కూడా అడగడం జరిగింది. ఎందుకు అంటారంటే, మేము ఇంత ఎడ్యుకేషన్ చేసి మేము వేరే ప్రాంతం వెళ్ళి బతకాలా అని చెప్పి వాళ్ళు చెప్తే టెక్ ఛానల్స్ అట్లా స్టార్ట్ చేస్తారు. వాళ్ళకు జీవనాధారం కావాలంటే ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ గ్రూప్ ఒకటి ఏర్పడుతుంది. ఆ గ్రూప్లో వాళ్ళు వాచ్ అవర్స్ అనేది ఈజీగా చూసుకుంటారు, మంచి ఎగ్జాక్ట్గా తెచ్చుకుంటారు. వాళ్ళది జెన్యున్గా ఉంటుంది. వాళ్ళు జెన్యున్గా చేసి మీరు 1 డేలో వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్ ఎట్లా అని చెప్పి తమ్నెయిల్ వేసేస్తారు. అది వెనుక జరిగేది ఇది. ఇట్లుంటుంది. మీరు కానీ ఇట్లా 1 డేలో 4000 గంటలు ఇవ్వడం చూస్తారా? ఒక సినిమానే 2 గంటల 30 నిమిషాలు 35 నిమిషాలు ఉంటుంది. ఒక వన్ మూవీ తీయాలంటే ఎంత ఫ్లాప్ మూవీ తీయాలన్నా 1 year పడుతుంది. ఏదైనా సరే అంత 1 year కష్టం మొత్తం ఒక 2 గంటలు క్రియేట్ చేసి ఉంటుంది మూవీ. 4000 గంటలు 1 డేలో పాసిబుల్ అవుతుంది అది? థింకింగ్ కొంచెం మీరు కూడా చేయాలి. మీరు 1 డేలో 4000 వాచ్ అవర్స్ అవుతుందా అంటే అవుతుంది. ఎట్లా ఛానల్స్కి అవుతుంది? మీది ఎక్కువ కంటెంట్, డ్యూరేషన్ టైం అనేది ఎక్కువ ఉండాలి. 10 నిమిషాలు 5 నిమిషాలు ఎక్కువ 5 నిమిషాల యావరేషన్. ఇప్పుడు 10 నిమిషాల వీడియో ఉంది, దాంట్లో యావరేషన్ మొత్తం ఎక్కువ ఉండాలి. ఉంటే ఏమవుతుంది అంటే మీ దాంట్లో డ్యూరేషన్ టైం అనేది ఎక్కువ ఉండాలి. ఉంటే మీకు ఏమవుతుంది అంటే తొందరగా వాచ్ అవర్స్ అవుతుంది. ఎట్లా అంటే మీ తీసుకుపోయి వేరే మొత్తం టోటల్గా రీచ్ అయింది అనుకో, రీచ్ చేస్తుంది. యూట్యూబ్ అనేది అల్గరిథం అనేది దాని పని చేసుకుంటూనే ఉంటుంది. మీరు చేయాల్సిన పని ఏంటంటారంటే మంచి కంటెంట్ క్రియేట్ చేసి పెట్టడం మీ పని. మీకు ప్రతి వీడియోలో నేను చెప్తున్నా, వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మీ దాంట్లో పెట్టుకోకూడదు. నేను చెప్పేది ఇది. మీరు ఓన్గా ఫేస్ చూపించుండి, మీరు ఓన్గా మాట్లాడుండి, మీరు ఓన్గా చెప్పుండి, మీ దగ్గర ఎంతవరకు అయితే అంతవరకు పాసిబుల్ అయ్యేటట్లా మీరు చూసుకోండి. కానీ వేరే వాళ్ళకి తీసుకొచ్చి మీ ఛానల్లో పెట్టిందనుకో, మీరు చేసిన మొత్తం స్టార్టింగ్ నుంచి వర్క్ అనేది మొత్తం అంతా డిస్టర్బ్ అవుతుంది. ఓకే, మీకు వృధా అనేది ఎక్కువ అవుతుంది. అందుకే వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మీ ఛానల్లో పెట్టకూడదు. అంటే మీది వేరే వాళ్ళ ఎట్లా అంటారంటే, మీ మొబైల్తోని మీరే ఓన్గా షూటింగ్ చేసి ఉండాలి. అప్లోడ్ వీడియోస్ని మీ ఛానల్లో మీరు క్రియేట్ చేసి పెట్టాలి. క్రియేటర్ పని షూటింగ్ చేయడం, స్టోరీ రాయడం, కంటెంట్ క్రియేట్ చేయడం, కంటెంట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు తీసుకుపోవడం క్రియేటర్ పని. క్రియేటర్ చేస్తే యూట్యూబ్ పని అనేది యూట్యూబ్ చేస్తుంది. యూట్యూబ్ ఏంటంటారంటే మొత్తం అందరికీ రీచ్ అంటే అందరిని చూసేటట్లా, జనాలు చూసేటట్లా యూట్యూబ్ చూస్తుంది. అప్పుడు మీకు మంచి ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు దీంట్లో ఒక విషయం ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటారంటే, దీంట్లో మీరు తెచ్చుకునే వాచ్ అవర్స్ ఆర్గానిక్గా తెచ్చుకోవాలి. మీరు తెచ్చుకునే వాచ్ అవర్స్ అనేది ఎక్కడ దీంట్లో ఏవి ఉండకూడదు, ట్రిక్స్ ఉపయోగించి ఉండకూడదు వాచ్ అవర్స్ దగ్గర. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఆర్గానిక్గా తెచ్చుకోవాలి.
మీరు నేను ఇగో ఇంత పేపర్లో మొత్తం ఇంత ఇంత రాసిన కదా, మీరు ఇవన్నీ మొత్తం అంతా కరెక్ట్గా మీరు పాటించాలంటే నేను ఒకటే మీకు చెప్తాను, మీకు ఒకటే విషయం చెప్తాను. మీరు మంచిగా ఓన్ కంటెంట్ చేసి మీరు పెట్టుండి, దానికి మంచి టైటిల్, ఎస్సీఓ, హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి, వదిలేసేయండి. యూట్యూబ్ అని యూట్యూబ్ చేస్తుంది. ఓకేనా? మీరు దాన్ని ఎవరు చూసిండ్రా ఎవరు చూడలేరా అని చెప్పి మీరు ఎగ్జాక్ట్లీగా మీరు పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, మీరు డైలీ మీరు చేయాల్సిన పని కంటెంట్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తుండాలి, అంటే అప్లోడ్ చేస్తుండాలి. మంచి థంబ్నెయిల్, మీరు థంబ్నెయిల్ హిందీ నేను హిందీ వాళ్ళవి నేను తప్పని చెప్పి అంటలేను. హిందీ వాళ్ళు చేసే ట్రిక్స్ అని వేరే ఉంటాయి, వాళ్ళు జెన్యున్గా ఆర్గానిక్గా చేస్తారు. కానీ థంబ్నెయిల్ దాంట్లో వాళ్ళు వెనక ఆర్గానిక్గా చేసి ముందర థంబ్నెయిల్లో ఏం పెడతారంటారు అంటే, ఇట్లా 1 డేలో 4,000 వాచ్ అవర్స్ ఎట్లా తీసుకురావాలని చెప్పి పెడతారు. మీరు ఆ వీడియోని చూసి క్లిక్ చేసి మొత్తం అంతా వీడియో మొత్తం అంతా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అట్లుంటుంది, వాళ్ళ జెన్యున్గా ఉంటాయి. ఓకేనా? మీరు ఇవన్నీ చేయకుండా మీరు నెక్స్ట్ మంచి వీడియోస్ క్రియేట్ చేసి మీరు దీంట్లో అప్లోడ్ చేయాలంటారు అంటే 4,000 వాచ్ అవర్స్ అనేది మీరు ఏం లేదు, మీరు ఓన్లీ జస్ట్ మీరు కంటెంట్ క్రియేట్ చేసి మీరు దాంట్లో అప్లోడ్ చేసేయాలి. మంచి హ్యాష్ ట్యాగ్స్, ఎస్సీఓ అంటే చెప్పినా కదా మీకు, ఎస్ఈఓ, సిస్టమ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అని చెప్పినా కదా, అట్లుంటుంది. మీరు దాన్ని కరెక్ట్గా టెక్స్ట్ దాంట్లో మీరు కరెక్ట్గా ఇవ్వాలి. మీరు హ్యాష్ ట్యాగ్స్, మీరు మంచి హ్యాష్ ట్యాగ్స్ చేయండి. అంటే ఇప్పుడు జనరల్ పీపుల్స్ ఎట్లా వాళ్ళు కీవర్డ్స్ టైప్ చేస్తారని చెప్పి దానికోసం కూడా ఒక వీడియో చేసిన, దానికోసం కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. దీంట్లో కూడా చెప్తా, ఒకటే నిమిషంలో మీకు చెప్పేస్తా. ఎట్లా అంటే మీరు చూడండి, కీవర్డ్స్ ఎట్లా అంటారంటే హౌ టు మేక్ స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా? హౌ టు మేక్ ఇన్ 4,000 వాచ్ అవర్స్ ఇన్ 1 డే. ఇది ఏంటంటే హ్యాష్ ట్యాగ్. ఇది ఇట్లా హ్యాష్ ట్యాగ్స్ టోటల్ ఎట్లా అంటే లాట్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వచ్చు మీరు. హౌ టు అనేది ఒక్కొక్క కీవర్డ్ అది యూట్యూబ్లో. హౌ టు అనేది ఎట్లా, హౌ టు మేక్ ఇన్ 4,000 వాచ్ అవర్స్ ఇన్ 1 డే, ఇది ఒక హ్యాష్ ట్యాగ్. ఇది ఇట్లా మీరు లాట్ ఆఫ్ మంచి క్రియేట్ చేసుకొని మంచిగా ఒక పేపర్ పెన్ను తీసుకొని టైం పట్టినా మంచిగా రాసుకొని మంచి హ్యాష్ ట్యాగ్స్ చేయండి. జనాలు ఏది సెర్చ్ చేస్తుండ్రు, జనాలకు ఏం కావాలి చూడనికే వీడియోలు యూట్యూబ్లో 1 డేకు మిలియన్స్ ఆఫ్ వీడియోస్ ప్లే అవుతాయి ఇంటర్నెట్ ద్వారా. వాళ్ళకు ఏది ట్రెండింగ్ అవుతుంది, ఏది కావాలి అని చెప్పి మీరు ఒక మంచి నోట్బుక్లో కానీ పేపర్లో కానీ రాసుకొని హ్యాష్ ట్యాగ్స్, మంచి హ్యాష్ ట్యాగ్స్ మీరు ఇస్తే మీ వీడియో అనేది ఎక్కువ రీచ్గా ఉంటుంది. ఇది ఆర్గానిక్ పద్ధతి. మీరు తీసుకుపోయి ఇవన్నీ మొత్తం వేరే ట్రిక్స్ ఉపయోగించి మీరు వాచ్ అవర్స్ తెచ్చుకుంటే మీకు యూట్యూబ్ పాలసీ అనేది మీకు వర్తించదు. యూట్యూబ్ పాలసీ పెట్టింది కంటెంట్ క్రియేట్ చేసి కంటెంట్ క్రియేటర్ కోసం. దాంట్లో చాలా మంది మిస్టేక్స్ చేసేవి ఇవే. తొందరగా రీచ్ కావాలి, తొందరగా రావాలి, తొందరగా ఏది రాదు, తొందరగా అనేది ఏది రాదు. తొందరపడి వచ్చేటివి ఏవి మనది కాదు. అది మీరు చేసే పని, మీరు కంటెంట్ మీరు చేసే పని మీరు చేయండి, యూట్యూబ్ చేసే పని యూట్యూబ్ చేస్తుంది. ఓకేనా? మీరు దీంట్లో మిస్టేక్ చేయకుండా మీరు కంటెంట్ క్రియేట్ చేసి పెట్టడం మీ పని. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, మీరు అందరు ఒకటిసారి క్వశ్చన్లు అడగకూడదు. ఒకరు క్వశ్చన్లు అడిగితే దానికి నేను రిప్లై ఇస్తా. ఒక 10 మంది నేను క్వశ్చన్స్ కలెక్ట్ చేసే నేను వీడియో చేయడం జరుగుతుంది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా సరే నచ్చితే మీకు ఒక లైక్ కొట్టుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఏడు కూడా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు ఇన్ఫర్మేషన్ మీరు చూడవచ్చు. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ కలుద్దాం. అందరికీ ఉంటాం ఇక.